పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు వ్యక్తిగతంగా హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న పాస్టర్ జాన్ వెస్లీ గారంటే ఎంతో గౌరవం. వారు పాడే విధానం, వారు నడిపించే స్తుతి ఆరాధన అదంటే నాకు చాలా ఇష్టం. వారు చక్కగా పాటలు పాడతారు. దేవుడు వారికి ఆ యొక్క అనుగ్రహం దయచేశారు. వారు సేవను చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, కొన్ని రోజుల క్రితం పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసన్నా మినిస్ట్రీకి చెందినటువంటి పాస్టర్ గారు, వారు చేసినటువంటి ఒక వీడియోని నేను విన్నాను. ఆ వీడియో టైటిల్ ఏంటంటే, ఆర్సిఎం వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను అని జాన్ వెస్లీ గారు ఒక వర్తమానం, ఒక సందేశం ఇచ్చారు. చాలా ఆసక్తిగా అసలు ఏంటి పాస్టర్ గారు ఆర్సిఎం వారి గురించి ఏమి చెప్పారు అన్న ఒక ఆసక్తితో నేను ఆ యొక్క సందేశం మొత్తం విన్నాను. అయితే ఆ సందేశం విన్న తర్వాత కొన్ని విషయాలు నా మనస్సుని చాలా బాధించినాయి. అయితే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ 3 ముఖ్యమైన విషయాలు ఈ యొక్క వీడియో ద్వారా నేను పాస్టర్ జాన్ వెస్లీ గారికి నా తరపున నా యొక్క స్పందనని తెలియజేయాలనుకుంటున్నాను. యు మే సే ఇట్ 3 corrections from my perspective, from my side, or you can just say my response to his video message. వారికి నా స్పందన, లేకపోతే నేను అందించే 3 సవరణలు, 3 corrections టు పాస్టర్ జాన్ వెస్లీ గారు. ముందుగా చెప్పినట్లు ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్, రెవరెన్స్ టువర్డ్స్ హిమ్ బికాస్ హీ డస్ ప్రైజ్ అండ్ వర్షిప్ వెరీ వెల్. హీ లీడ్స్ ద పీపుల్ ఇన్ ద charismatic prayer that I like. But the 3 things now I'm going to mention, or he needs to correct himself according to my view, my perspective. నేను వీడియోలో అది ప్లే చేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ 3 పాయింట్లు అన్నా కాబట్టి 3rd పాయింట్ నుండి స్టార్ట్ చేస్తాను. 3rd పాయింట్ ఏంటంటే, మరియ తల్లి గురించి ఆయన మాట్లాడే విధానం ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. మరియ తల్లిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ తృణీకరించకూడదు, చులకన చేయకూడదు, అవమానించకూడదు. ఆమె ఒక నార్మల్ ఆర్డినరీ స్త్రీ, నీకులాగా నాకులాగా కాదు. షీఈ్ ఎ మదర్ ఆఫ్ గాడ్. అది మర్చిపోవద్దు. నేను ఈ వీడియోలో కామెంటరీ చేయడానికి ముందు అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారు పాస్టర్ గారని విందాం ప్రియులారా. దయచేసి కొంచెం ఓపికగా ఇది ఆలకించండి. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కాకపోతే ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా. ఎందుకంటే నేను ఎప్పుడు మరియమాతని కించపరచలేదు. ఈ మధ్యన ఒకసారి నోరు మూసుకో అన్నా. నోరు మూసుకో అని దేవునికి జన్మనిచ్చినటువంటి ఒక తల్లిని, ఈ వ్యక్తి ఎవరైనా, ఎంత గొప్పవారైనా, ఎంత గనులైనా, ఎంతగా పాటలు పాడేవాళ్ళైనా, ఎంతగా వర్షిప్ చేసేవాళ్ళైనా, దేవునికి జన్మనిచ్చినటువంటి ఒక స్త్రీమూర్తిని నోర్మూయ్ అన్నానని నాకు ఈ మాట వాడాలంటే కొంచెం బాధగా ఉంది. సిగ్గు లేకుండా మాట్లాడారు, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారు, ఒక అనాగరికంగా మాట్లాడారు అని నేను ఫీల్ అవుతున్నా ప్రియులారా. మరియ తల్లిని నోర్మూయ్ అన్న అవసరం లేదు. ఆ స్థాయి మనకు లేదు. మనం ఎంత గొప్ప దైవజనులమైనా దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిని, దేవుని 9 మాసాలు తన గర్భములో మోసినటువంటి ఆ తల్లిని, యేసయ్యకు స్నానం చేపించినటువంటి ఆ తల్లిని, యేసయ్యకు అన్నం తినిపించినటువంటి ఆ తల్లిని, యేసయ్యకు పాలిచ్చినటువంటి ఆ తల్లిని 30 సంవత్సరాలు ఒక బానిసలాగా ప్రతి తల్లి తన బిడ్డల కొరకు ఎలా సేవ చేస్తుందో, మరియ తల్లి కూడా యేసయ్యని 30 సంవత్సరాలు సేవించింది. చాలా కష్టపడింది. వాళ్ళు పేదరికంలో ఉన్నారు. కొన్నిసార్లు భోజనం ఉందో లేదో, వాళ్ళకి సరిపడా డబ్బులు ఉన్నాయో లేవో, ఎప్పుడు మరియ తల్లి ఆ బిడ్డను కాపాడుకుంది.
ఒక మానవ మాతృడిగా పుట్టినటువంటి ఆ యేసయ్యకి అంత సేవ చేసినటువంటి ఆ స్త్రీమూర్తిని నోరుముయ్ అంటాకి మనం సరిపోము. ఇది సిగ్గుతో తలదించుకోవాలి ఈ వ్యక్తి, ఈ పాస్టర్ గారు. నేను చెప్పినట్లుగా ఈ మాటలు చెప్పటానికి కూడా నాకు మనసు నొచ్చుకుంటుంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సెన్సిటివ్ టు సే దిస్ వర్డ్, బట్ ఇట్ ఈస్ హర్టింగ్ మీ అండ్ ఇట్ ఈస్ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ క్యాథలిక్స్. నోరుమి అనే స్టాటస్ మనకు లేదు, అలా తినటానికి మనం సరిపోం ప్రియులారా. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ కామెంట్. సార్, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నెవర్ యూస్ దిస్ వొకాబులరీ. దయచేసి పాస్టర్ గారండి, జాన్ వెస్లీ పాస్టర్ గారు, నేను వినమ్రతతో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, కైండ్లీ డోంట్ యూజ్ సచ్ ఎ టర్మినాలజీ. దయచేసి మరోసారి ఎప్పుడు ఏ వీడియోలో కూడా నోరుమి అని నేను అన్నాను అని సిగ్గు లేకుండా మాట్లాడొద్దు. ఎందుకంటే దేవునికి జన్మనిచ్చిన ఆ తల్లి స్థాయి ఎప్పుడూ మనకంటే ఎక్కువే. మనం ఎంత గొప్పవారమైనా ఆ స్థాయికి ఆ మరియ తల్లి స్థాయికి మనం చేరలేము. ఆమెకున్న ధన్యత మనం పొందలేము. ఆమె యేసయ్యని స్వయంగా సేవించింది. ఇన్ ఫిజికల్ లైఫ్, ఇన్ రియాలిటీ షీ సర్వ్డ్ గాడ్. మనం సరిపోం. ఆ స్త్రీమూర్తిని నోరుమే అంటాకి మనం సరిపోం. మనం మన నోరు మూసుకోవాలి. మనం మన నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మన టంగ్ను మన అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి జాన్ వెస్లీ పాస్టర్ గారు, నన్ను క్షమించండి, బట్ కైండ్లీ నెవర్ యూజ్ దిస్ టర్మినాలజీ టు మేరీ. పరిశుద్ధ మరియ తల్లి మీద మన నోరుమి అంటాకి మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు, మనం ఏదో గొప్ప గొప్ప విషయాలు సాధించామని కాదండి. మనం అది అనకూడదు. అది చాలా తప్పు. అది నా అభిప్రాయం. నా అభిప్రాయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వారు మీ యొక్క ప్రసంగాల ద్వారా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీలాంటి వారు ఇలాంటి తప్పులు చేస్తే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, చిన్నవారు ఇంకెన్ని తప్పులు చేస్తారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటుకు వచ్చిందల్లా మాట్లాడకూడదు. నేను మరియ తల్లిని ఎప్పుడు కించపరచను, అవమానపరచను అని అంటూనే, కానీ ఈ మధ్యలో ఒకసారి నోరుమి అన్నాను అని అంటూ నవ్వుతున్నారు. ఇది సవరించుకోవాల్సిన విషయం. ఇంకా ఫర్దర్ మనం ఆ యొక్క వీడియోని ఆలకిద్దాం ప్రియులారా. ఎందుకు ఆయన అన్నారు అని ఒక కాంటెక్స్ట్, ఒక సందర్భాన్ని పాస్టర్ గారు తెలియపరుస్తున్నారు. ఆ సందర్భం కూడా మనం విందాం. గబ్రియల్ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభం కలుగును గాక అంది. పేరు పెట్టి పిలిచిందా? మరియా, నీకు దయాప్రాప్తురాలా, నీవు కృప పొందుకున్నావు ఇది చెప్పినప్పుడు ఆమేన్ 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 అంతే. ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారుడు కూడా జడ జరుగుతుంది అంతే. వెంటనే అన్న, మొయ్యి నోరు మొయ్యి. మీరు ముయ్యండి నోరు. సారీ ప్రియులారా, ఒక కాంటెక్స్ట్, ఒక సందర్భం చెప్తున్నారు. ఏంటి సందర్భం? జకరయ్య, ఎలిజబెత్తమ్మ వారు వృద్ధులు. జకరయ్య, ఎలిజబెత్తమ్మకి మ్యారేజ్ అయింది. వారు సంసారం చేశారు, కానీ సంతానం లేదు. గాబ్రియల్ దూత వచ్చి, జకరయ్య నువ్వు భయపడవద్దు, నీ భార్యకు ఎలిజబెత్తమ్మ గర్భవతి అయి ఒక బిడ్డను కంటుంది అని చెప్పినప్పుడు ఆయన భయపడ్డాడు. ఏంటంటే మేము వృద్ధులం, మాకు వయస్సు మళ్ళీనది, ఈ టైంలో మేము తల్లిదండ్రులు అవటం ఏంటండి, అది ఇంపాసిబుల్ కదా అని అనుమానం వ్యక్తపరిచినప్పుడు దేవదూత కోపం వచ్చింది. జకరయ్యను శిక్షించింది. జకరయ్య మోగవాడైపోయాడు. బిడ్డ పుట్టినంత వరకు నోరు తెరవలేదు. ఇదే గాబ్రియల్ దూత మరియ తల్లి దగ్గరికి వచ్చింది. మరియ తల్లి కూడా చెప్పింది, అమ్మా నువ్వు గర్భవతివే, బిడ్డను కంటావు అంటే ఆమె ఒకేసారి భయపడిపోయి, అమ్మో ఇది ఎట్లు జరుగుతుంది, నేను పురుషుని ఎరగను కదా, అంటే నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నేను సంసారం చేయలేదు కదా, నాకు ఎలా జరుగుద్దని అనుమానం వ్యక్తపరిచింది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని పాస్టర్ గారు అన్నారు, నోర్ముయ్ అని అన్నాను. ఎలా అంటారు నోర్ముయ్ అని? అసలు ఎలిజబెత్తమ్మ, జకరయ్యకు మరియ తల్లికి పోలికేంటి? వీళ్ళకి పెళ్ళయింది.
జకరయ్య ఎలిజబెత్ అమ్మ. వాళ్ళు సంసారం చేశారు. శారీరక సంబంధం, లైంగిక సంబంధం వరకు ఉంది. దే హ్యాడ్ మ్యారిటల్ ఇంటర్కోర్స్, కాంజుగల్ రిలేషన్ దే హ్యాడ్, ఎలిజబెత్ అండ్ జకరియా. బట్ మదర్ మేరీ వాజ్ నాట్ మ్యారీడ్. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మ్యారిటల్ ఇంటర్కోర్స్, కాంజుగల్ రిలేషన్ విత్ ఎనీవన్. సో ఇట్స్ వెరీ న్యాచురల్ a young lady telling, how shall this happen to me? ఇది ఎట్లు జరుగుతుంది అన్న ఆశ్చర్యం వ్యక్తపరచడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆమెకు వివాహం అవ్వలేదు, మరియ తల్లికి వివాహం అవ్వలేదు, ఆమె సంసార జీవితం జీవించలేదు. అదే ఎలిజబెత్ అమ్మ జకరియలు అంటే వాళ్ళు సంసార జీవితం జీవించారు, మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంది, వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నారు. సరే, వయసు మించి మళ్ళింది, అది సెకండ్ ఇష్యూ. కాబట్టి ఒకళ్ళు పెళ్ళయింది, ఇంకొకరు పెళ్ళి అవ్వలేదు. కాబట్టి పెళ్ళి అవ్వని స్త్రీ అమ్మో ఇది ఎట్లు జరుగుతుందని భయంతో ఆందోళనతో అడగటంలో తప్పు లేదు. దానికి పాస్టర్ గారు నోరు ముయ్ అన్నాననే పదజాలం వాడటం చాలా బాధాకరం. ప్రియులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని నేను కోరుతున్నాను. ఎందుకు మీరు అంటున్నారని మీరు నన్ను అనవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దేవదూత చాలామందిని దర్శించింది. నేను 3 వ్యక్తులను సందర్శించినప్పుడు ఆ దేవదూత వాళ్ళతో ఎలా మాట్లాడిందో మీకు తెలియపరుస్తాను. ముందుగా న్యాయాధిపతుల గ్రంథంలో మరి సంసోను తల్లిదండ్రుల దగ్గరికి దేవదూత వచ్చింది. ఆ దేవదూత ఎలా మాట్లాడింది అని ఒకసారి ఆలకించండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుతాం మీ కొరకు. న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 13 verse 3. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ఎవరికి? మరి సంసోను తల్లికి. ఇంకా సంసోను పుట్టలేదు. అయితే ఈ స్త్రీ పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదు, పేరు రాయలేదు. కాబట్టి వారి తల్లికి ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, అప్పటికి ఇంకా ఆమె తల్లి అవల, నీవు గొడ్రాలవు. నోరు తెరవంగానే మొట్టమొదట మాట్లాడిన మాట నువ్వు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతి అయి బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా ఉండుము, ద్రాక్ష సారాయము కానీ ఘాటైన మద్యము కానీ సేవింపకము. సరే, ఇక్కడ దేవదూత రాగానే నోరు తెరవగానే అన్న మొట్టమొదటి మాట ఏంటంటే నువ్వు గొడ్రాలవి. ఇక్కడ పేరు పెట్టి పిలవట్లేదు, దయాప్రాప్తురాల అనట్లేదు, అనుగ్రహ పరిపూర్ణురాల అని అనట్లేదు. ఎందుకంటే మరి ఈ యొక్క సంసోను తల్లి ఒక నార్మల్ స్త్రీ, ఒక ప్రత్యేకమైన స్త్రీ ఏం కాదు, ఓ నార్మల్ స్త్రీ. కాబట్టి దేవదూత స్థాయి ఏమకంటే ఎక్కువ. కాబట్టి ఈ దేవదూత ఒక మెసేజ్, ఒక డాక్టర్ గారు పేషెంట్తో మాట్లాడినట్టుగా ఈ దేవదూత సంసోను తల్లితో మాట్లాడుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, కొన్ని నియమ నిబంధనలు చెప్తుంది. తర్వాత గర్భవతి అయింది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది. కానీ ఇక్కడ గౌరవంగా మాట్లాడలేదు, అనుగ్రహ పరిపూర్ణురాల అనట్లేదు, దయాప్రాప్తురాల అనట్లేదు. కానీ జస్ట్ ఇట్ ఈస్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్. బీ కేర్ఫుల్, డోంట్ డ్రింక్ టూ మచ్ వైన్ ఆర్ డూస్ అండ్ డోంట్స్. మన నోరు తెరంగానే నువ్వు గొడ్రాలవి అంది. మనం ఎవరన్నా పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి నోరు తెరంగానే నువ్వు గొడ్రాలు అంటే ఊరుకుంటారా? ఒక చెప్పు తీసుకొని ఆ చెంప ఈ చెంప వాగిస్తారు. హూ ఆర్ యూ? వాట్ నాన్ సెన్స్, ఇడియట్, స్టూపిడ్. డోంట్ యూ హ్యావ్ మేనర్స్? డోంట్ యూ నో హౌ టు టాక్? డోంట్ యూ నో హౌ టు రెస్పెక్ట్ ఎ విమెన్? ఒక స్త్రీని ఎలా గౌరవించాలో తెలియదా? మాట్లాడే విధానం తెలియదా? గొడ్రాలని ఎట్లా అంటావు అని అంటారు. మన అన్నం. కానీ దేవదూత అంటుంది. ఎందుకంటే దేవదూత స్టేటస్ ఎక్కువ. దేవదూత మరి ఈ సంసోను తల్లి కంటే కూడా ఎక్కువ. కాబట్టి దేవుని సన్నిధిలో దేవదూత ఉంటుంది కాబట్టి ఎక్కువ అథారిటేటివ్గా మాట్లాడింది. ఇప్పుడు ఇదే దేవదూత జకరియా ఎలిజబెత్ అమ్మల దగ్గరికి వచ్చింది. జకరియా ఎలిజబెత్ అమ్మల దగ్గరికి వచ్చి వాళ్ళతో కూడా ఏ విధంగా మాట్లాడింది అన్నది మీతో నేను వాక్యంలో చదువుతాను ప్రియులారా. లోకాశుభ వార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది, నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవదూత కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.
సంసోను తల్లితోనేమో డాక్టర్ మాట్లాడినట్టు మాట్లాడింది. ఈ యొక్క జకర్యాతో మాత్రం, జకర్యా నువ్వు భయపడొద్దు, నీ భార్య గర్భవతి అయ్యిద్ది, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడయ్యా అని దేవదూత చెప్తుంది. అసలు వీళ్ళెవరు, వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే, జకర్యా ఎలిజబెత్ ఎటువంటి వారు అంటే, లోకాశుభవార్త 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండిరి. నీతిమంతులు వాళ్ళు, గొప్పవారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారికి భార్యకి గర్భం ధరించాడు, గర్భఫలం ఇచ్చాడు. సో జకర్యా భయపడొద్దు. అయితే జకర్యా భయపడ్డాడు, దేవదూత భయపడొద్దు అన్నా భయపడ్డాడు, అడిగాడు, ప్రశ్నించాడు. ఇది ఎట్లు 18వ వచనం చూడండి, లోకాశుభవార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, అంతటా జకర్యా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును, నేనా ముసలివాడని, నా భార్య కూడా వయసు వాలినది అని పలికాను. అప్పుడు దేవదూత ఊరుకుందా? దేవదూతకి కోపం వచ్చింది. వాక్యంలో చదువుతాను 19వ వచనం, అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడును, ఈ శుభ సమాచారము నీకు అందజేయుటకు పంపబడితిని, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడివై ఉందువు. ప్రైజ్ ద లార్డ్. గాబ్రియల్ దూత పేరు ఎవరిని అడిగారా? వాట్ ఈజ్ ఎవర్ నేమ్ అని అడిగారా? నేను గాబ్రియేలు దేవదూత ఎందుకు చెప్పింది? దేవదూతకు కోపం వచ్చింది జకర్యా మీద. ఏంటి న్యూ సెన్స్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాగా, నోరు మూసుకొని విను అన్నట్లుగానే దేవదూత కోపం వచ్చింది ఇక్కడ. నేను గాబ్రియేలును, ఐఎమ్ గాబ్రియల్ and I am serving the Lord. I live in the presence of the Lord. For you have not heard or obeyed the words of God, you are going to become dumb. You are not able to talk. Punishment. మరి మరీ తల్లికి కూడా పనిష్మెంట్ వచ్చిందా? మరీ తల్లి ప్రశ్నించింది కదా. మరి మన జాన్ వెస్లీ పాస్టర్ గారు నోరు ముయ్ అని నేను అన్నాను అని అంటున్నారు కదా. దేవదూత అందా? ఈ దైవజనుడైనటువంటి పాస్టర్ గారు అయితే ముయ్ అని నేను అన్నాను నవ్వుతున్నాడు. కానీ మరీ తల్లి గాబ్రియల్ దూత అందా ముయ్ అని? గాబ్రియల్ దూత ఎలా ఉంది? మరీ తల్లికి ఇప్పుడు 3వ కన్వర్జేషన్. ఫస్ట్ కన్వర్జేషన్ సంసోను గారి తల్లి గాబ్రియల్ దూత సంభాషణ, డాక్టర్ పేషెంట్ లాగా ఉంది సంభాషణ. 2వ సంభాషణ గాబ్రియల్ దూతకి జకర్యాకి, వీరిద్దరి మధ్య ఉన్న సంభాషణ, ఫ్రెండ్స్ మధ్య ఉన్న సంభాషణ. కానీ గాబ్రియల్ దూత కోపం వచ్చింది, శిక్షించింది, పనిష్మెంట్ ఇచ్చింది. 3వ సంభాషణ ఏంటి? మరీ తల్లి గాబ్రియల్ దూత ఎలా మాట్లాడుకున్నారు? లోకాశుభవార్త 1వ అధ్యాయం 28వ వచనం, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ప్రైజ్ ద లార్డ్. దయాప్రాప్తురాలా నీకు శుభము. అంత దేవదూతే, దేవుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప దేవదూత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వేరే వాళ్ళిద్దరితో మాట్లాడినట్టు మాట్లాడాలా? లేకపోతే అక్కడ సంసోను తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు గొడ్రావు అని అంటలా? లేకపోతే జకర్యా నీకు శిక్ష ఇస్తున్నాను, నువ్వు మోగోడు అయిపోతావు, నీ కాలు పడిపోద్ది, నీ చేయి పడిపోద్ది అంటలా? మరీ తల్లి అడిగింది కదా. అంతటా మరియమ్మ అక్కడ అడిగింది ప్రశ్న చూడండి. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, మరి ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. మరి ప్రశ్నించింది మరి మన పాస్టర్ గారు చెప్పినట్లే, మన జాన్ వెస్లీ బాబు గారు నోరు మీ అని ఈయన అంటున్నాడు. జ్ఞానం లేదు కాబట్టి. సారీ అగైన్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకంటే పెద్దవారు, నేను అలా అనకూడదు. బట్ ఐఎమ్ టెల్లింగ్, ఏంజల్ డిడ్ నాట్ సే లైక్ దట్. దేవదూత నోటు మాట వేరుగా ఉంది. దేవదూత నోరు మీ అనలా. దేవదూత లేకపోతే నీ కాలు పడిపోద్దు, చేయి పడిపోద్దు అని మరీ తల్లిని అనలా. దేవదూతకు తెలుసు, నేను మాట్లాడే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తి సంసోను తల్లి కాదు, లేకపోతే జాన్ ద బాప్టిస్ట్ యోహాను తల్లి కాదు. నేను మాట్లాడే వ్యక్తి ఎవరో? దేవుని తల్లి, లోకరక్షకుని తల్లి, ఆ సృష్టికర్తనే ఈ భూమి మీదకి తీసుకొచ్చే తల్లి. కాబట్టి ఆ యేసయ్య మీద ఉన్నట్టు గౌరవం చేతైనా, దేవాతి దేవుని మీద ఉన్నటువంటి గౌరవం చేతైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని, ఇష్టం వచ్చినట్లు వాగకుండా క్రమబద్ధంగా మాట్లాడాలన్న జ్ఞానం, బుద్ధి, తెలివి ఈ గాబ్రియేలు దూతకు ఉంది.
Angel Gabriel has that wisdom, that common sense, not to speak with Mary as she had spoken with other people, like mother of Samson and mother of John the Baptist. Mary is different. Mary is specially chosen. Mary is specially anointed. Holy Spirit descended upon her. She is just different. She is specially chosen by God. అది దేవుని ఎన్నిక, అది దేవుని ఏర్పాటు. కాబట్టి దేవదూత ప్రియులారా, ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా దేవదూత మరియ తల్లిని గౌరవిస్తుంది. మరియ తల్లి ప్రశ్నించినా జకరయాని శిక్షించినట్లుగా మరియ తల్లికి చేయబడలేదు, కాలు పడిపోలేదు, లేకపోతే నోటి మాట పడిపోలేదు. ఆ దూతను అడిగినప్పుడు దూత నేను గాబ్రియేలును అని అంటలా. జకరయ్య అడిగినప్పుడు దూత కోపం వచ్చి ఏముంది, దూత నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడును, ఈ శుభ సమాచారం నీకు అందజేయటకు పంపబడితిని, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడువై ఉంటావు అని జకరయ్యనైతే శిక్షించింది. కానీ మరియ తల్లిని మాత్రం దేవదూత శిక్షించట్లేదు. మరియ తల్లి గౌరవంగా ఉంటుంది. ఆ యొక్క ఒకలాంటి రెస్పెక్ట్ని చూపిస్తుంది. మరియ తల్లి అడిగిన ప్రశ్నకు నేను పురుషుని ఎరుగును కదా అని అడిగినప్పుడు దేవదూత ఏమని సమాధానం ఇచ్చిందండి? లోకాశుభ వార్త 1:35 అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుని పిలువబడును. అప్పుడు ముందు ఏం చెప్తుంది? అమ్మా చూడు, పరిశుద్ధాత్మ నీపైకి వస్తుంది, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుందమ్మా అని ఏంజల్ ఈజ్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఇట్ ఈస్ నాట్ పనిషింగ్ మేరీ. దేవదూత వివరణ ఇస్తుంది. మరియ తల్లిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు, దేవుడు ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు. మరియ తల్లినే కాదు, దేవుని సేవకులు ఎవరైనా నువ్వు నా సేవకుడికి ఉండి బలవంతం చేయడు దేవుడు. ఏదో కొన్ని 1-2 సన్నివేశాలు యోనా చరిత్రలో ఎక్కడో 1-2 చోట్ల మనం చూస్తాం, కానీ మ్యాక్సిమం దేవుడు మన స్వేచ్ఛను గౌరవిస్తాడు. మరియ తల్లికి స్వేచ్ఛ ఉంది. ఆమెకి ఇష్టం లేకపోతే లేదు, నాకు వద్దని చెప్పి పక్కకి వెళ్ళొచ్చు. సరే, దేవుడు అప్పుడు వేరే వాళ్ళని చూసుకుంటాడేమో, అది వేరే స్టోరీ. బట్ షీ అగ్రీడ్ ఇన్ హ్యూమిలిటీ. ఆమె ఎప్పుడైతే చెప్పాడు చూడు, దేవదూత అంటుంది అక్కడమ్మా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నువ్వు ఒక పవిత్ర శిశువును కంటావు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా అప్పుడు దూత చెప్తుంది, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలై ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసం అని దేవదూత చెప్తుంది. కానీ ఈ మూర్ఖుడు అనకూడదు కానీ ముయ్ అర్జుడు మన 2025 సంవత్సరంలో ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ కామెంటరీ. అలనాడు మరియ తల్లి ఒక యువతి, ఒక యంగ్ లేడీ, పెళ్ళి అవని ఒక స్త్రీ, వివాహం సంసార జీవితం చేయనటువంటి ఆమె మరి ఒకేసారి దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు గర్భం ధరిస్తావమ్మా, కుమారుని కంటుంటే భయపడరా? టెన్షన్ రాదా? ఒక మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి అది ఇంకా బాగా అర్థమైంది. పాస్టర్ గారండి దయచేసి ఇది మీ దగ్గర ఉన్నటువంటి ఎవరినైనా ఫిమేల్ సర్వెంట్స్ ఉంటారు కదా, అంటే దైవజనులు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళకి ఎవరైనా దేవదూత ఒకేసారి నువ్వు గర్భం ధరిస్తావు అంటే ఆశ్చర్యం, భయం, ఆవేదన, టెన్షన్ వస్తుంది. కానీ దేవదూత చూడండి ఎంత బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి, దైవ భయము కలిగి మరియ మాతతో మాట్లాడుతుంది. కానీ వేలాకోలంగా మాట్లాడలేదు. ముయ్, నోరు ముయ్, చాలా తప్పు. ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఫర్ గాడ్స్ సేక్. దేవదూత చూసి నేర్చుకోండి. అందరితో మాట్లాడినట్టు దేవదూత మాట్లాడట్లా, సంసోను తల్లితో మాట్లాడట్లా, జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క తల్లితో మాట్లాడుతున్నట్టు, బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లితో తండ్రితో మాట్లాడట్లా. దేవదూత దైవ భయంతో మాట్లాడుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, వివరణ ఇస్తుంది. నీ చుట్టమగు ఎలిజబెత్ను చూడమ్మా అంటుంది. దేవదూత మరియ తల్లిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ చూడండి, ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సరే, ఇంత చెప్పిన తర్వాత మరియ తల్లి ఏమంది? అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, behold, I am the servant of the handmaid of the Lord. Be it done unto me according to thy will. నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియ తల్లి
సమాధానం ఇచ్చింది ప్రియులారా. ఈ ఎపిసోడ్ని పాస్టర్ గారు ఇలా నేను అన్నాను ముయ్ నోర్ముయ్ అన్నాను, దేవదూత అట్లా అందా? అంటే నువ్వు దేవదూత కంటే గొప్పడువా? నువ్వు దేవదూత కంటే దిగొచ్చావా? గాబ్రియల్ దూత అన్నని మాటను కూడా నువ్వు అంటున్నావంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్? మన క్యారెక్టర్ని మనం అనలైజ్ చేసుకోవాలి ప్రియులారా. మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఏదో ఎవరో తాగుబోతల్లాగా మాట్లాడితే ఎలా, లేకపోతే ఏదో ఎవరినో వ్యంగ్యంగా అవహేళనగా నిర్లక్ష్యం చేస్తూ ముయ్ నోర్ముయ్ అని నేను అన్నాను, నోర్ముయ్ అని నువ్వెలా అంటావు? దూతే అనలేదు కదా అని నువ్వు దేవదూత కంటే గొప్పడువా? దేవదూత కంటే గొప్పవాడు చెప్పండి. మనం ఏం చేద్దామంటే ప్రతి చోట జాన్ వెస్లీ గారి స్టాచ్యూ పెట్టేసి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొడదాం. అయ్యా నువ్వే దేవుడివి, నువ్వు గాబ్రియల్ దూత కంటే పవిత్రుడివి, గాబ్రియల్ దూత కంటే నువ్వు మహానుభావుడు అని చెప్దామా? వాక్యం చదవండి. లెర్న్ ఫ్రమ్ ఏంజల్ గేబ్రియల్. సార్, డియర్ లవింగ్ పాస్టర్ జాన్ వెస్లీ గారు, ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ ఏంజల్ గేబ్రియల్ టు స్పీక్ అబౌట్ మేరీ. గాబ్రియల్ దూత మరియ మాతతో ఎలా మాట్లాడిందో అది నేర్చుకోండి. దిస్ ఈజ్ మై హంబుల్ సిన్సియర్ రిక్వెస్ట్. లేకపోతే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు, దేవుని తల్లితో చెలగాటం ఆడుతున్నారు. ఈ రోజుల్లో మామూలు పిల్లల్నే, బోర్డింగ్లో చదువుకున్న పిల్లల్ని కానీ స్కూల్ పిల్లల్ని కానీ వాళ్ళ అమ్మను తిట్టండి ఒక మాట, వాళ్ళు ఏమంటారు, ఏయ్ తిడితే నన్ను తిట్టు కానీ మా అమ్మను తిడితే మాత్రం ఊరుకోను. తల్లి అంటే అంత గౌరవం ఉంటుంది. దయచేసి దేవుని తల్లిని, ఆయన్ని సేవించిన తల్లిని, ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లిని, ఆయనకి భోజనం పెట్టిన తల్లిని, 30 సంవత్సరాలు యేసయ్యతో ఒకే ఇంట్లో ఆ తల్లి ఉంది. దే వర్ అండర్ సేమ్ రూఫ్ 30 years. దేవునితో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎక్కడ, మనం ఎక్కడండి? హోలీ ల్యాండ్కి ఎందుకు వెళ్తున్నాం? యేసు ప్రభు అక్కడ తన పాదాలు కొన్ని మోపారని అక్కడికి వెళ్తున్నాం. మరియ తల్లి పాదాలు మోపడం కాదు, అక్కడ యేసయ్యనే 9 నెలల కడుపులో గర్భంలో ధరించింది. ఇంకో విషయం ఏంటంటే వాక్య రూపంలో ఉన్నటువంటి యేసయ్యని ఆ తల్లి మొదటగా హృదయంలోకి ఆహ్వానించుకుంది, తర్వాత హృదయం నుండి గర్భములోకి ఆహ్వానించుకుంది. ఇది మనం మర్చిపోకూడదు. కాబట్టి నాకు ఈ మాటలు ఉన్నప్పుడు ముయ్ నోర్ముయ్ అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది ప్రియులారా. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇర్రాషనల్ వే ఆఫ్ టాకింగ్ అండ్ ఇన్హ్యూమన్లీ టాకింగ్. అది ఒక స్త్రీని పబ్లిక్లో అంటామా? ఇప్పుడు జాన్ వెస్లీ గారి వీడియో మిలియన్స్లో చూస్తారు. వాళ్ళందరి ముందు నువ్వు యేసుప్రభు తల్లిని ఏమన్నట్లు ముయ్ నోర్ముయ్ అని అంటున్నావంటే ఎంత అవమానం. దేవుడు ఊరుకుంటాడా? గాడ్ విల్ నాట్ బి హ్యాపీ విత్ యూ. పాస్టర్ గారు, దేవుడు తల్లిని నువ్వు అవమానిస్తే నేను నోర్ముయ్ అన్నానంటే చెంపలేసుకోండి, మోకాలు దండేసుకొని ప్రార్థన చేయండి. దేవా నేను తప్పు చేశాను, నీ తల్లిని నోరు జారి స్లిప్ ఆఫ్ టంగ్ వల్ల అన్నానని దేవుని క్షమాపణ అడగండి. లేకపోతే మీలాంటి గొప్పవారు, మీలాంటి గొప్ప దైవజనులు నాలుకను అదుపులో పెట్టుకోకుండా ఇలాంటి పదజాలం వాడినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. మీ మీదకు వచ్చే కృప, మీ మీదకు వచ్చే దేవుని దీవెనలకు అడ్డుగోడగా అయిపోద్ది. తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకొన్నట్లే. జీసస్ రెస్పెక్టెడ్ హిజ్ మదర్. ఆయన తన తల్లిని గౌరవించాడు. పదాజ్ఞల్లో చెప్పట్లేదా తల్లిదండ్రులను గౌరవించుదుగా? కానీ ఆయన తల్లిని నువ్వు దూషిస్తే సరే, నువ్వు అనొచ్చు దూషించలేదు కండి, మరి నోర్మి ఏంటి? మా తల్లిని ఎవరైనా నోర్మి అంటే నాకు చాలా కోపం వస్తుంది. పాస్టర్ జాన్ వెస్లీ గారండి, మీ తల్లిని ఎవరైనా నోర్మి అంటే అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి? జకరియా ఎలిజబెత్తమ్మతో నువ్వు మరి ఇతరుని ఎలా పోలుస్తావు? ఒక పెళ్ళైని సంసారం జీవించిన వాళ్ళతో పెళ్ళిగాని ఒక స్త్రీని ఎలా పోలుస్తావు? వీళ్ళు అన్నారంటే, అడిగారంటే అది మరీ తల్లి అడిగిందంటే అర్థం ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి. మ్యారేజ్ అవ్వకుండా పిల్లలు పుడతారంటే భయం అవ్వదా? దానికి నువ్వు ముయ్ నోర్మి అని ఇప్పుడు 2025లో మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2025 years క్రితం జరిగింది. ఆనాటి సంఘంలో ఒక స్త్రీ వివాహం అవ్వకుండా గర్భం ధరిస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు. మరి ఒక సామాన్య స్త్రీకి ఆ భయం ఉండదా? అంత జ్ఞానం మీకు లేదా? ఆ తెలివి మీకు అర్థం కావట్లేదా? మీది మట్టి బుర్ర కాదు కదా, మీరు దైవజనులు కదా. అటువంటి వారు ఇలా మాట్లాడితే ఎలా? చూడండి, ఎలిజబెత్తమ్మ దగ్గరికి మరియ తల్లి వచ్చింది కదా. ఎలిజబెత్తమ్మ ఎలా అంటుందో చూడండి. మరియ తల్లి అంటే ఎంత గౌరవము. లోకాశుభవార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఎలిజబెత్తమ్మ నుంచి కూడా నేర్చుకోండి పాస్టర్ గారు. ఎలిజబెత్తమ్మ మరియ తల్లితో ఎలా మాట్లాడిందో.
లూకా శుభవార్త 1:42 పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ప్రైజ్ ద లార్డ్. బ్లెస్డ్ ఆర్ యు అమంగ్ విమెన్. బైబిల్లో ఉన్నమాట. స్త్రీలందరిలో నీవు ధన్యురాలు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అని చెప్పి, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. హౌ కమ్ దట్ ద మదర్ ఆఫ్ మై సేవియర్ కమ్స్ టు మీ. నా దేవుని తల్లి నా దగ్గరకు రావటమా? అమ్మో, నా దేవుని తల్లి నా ఇంటికి రావటమా? సరే, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరో మీ ఇంటికి వస్తున్నారు అనుకోండి. అమ్మో, ప్రైమ్ మినిస్టర్ గారు నా ఇంటికి వస్తామా? లేదా చీఫ్ మినిస్టర్ గారు మీ ఇంటికి, అమ్మో చీఫ్ మినిస్టర్ గారు నా ఇంటికి వస్తామా? అమ్మో, ఒకలాంటి ఆ యొక్క రెవరెన్షియల్ ఫియర్. అమ్మో, ఇక్కడ ఏముంటుంది? నా ప్రభువు తల్లి, నా చుట్టం మరీ తల్లి అంట్లా, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. చూసి ఎంత గౌరవంగా మాట్లాడుతుంది. పాస్టర్ గారండి, దయచేసి గాబ్రియల్ దూతని ఆదర్శంగా తీసుకోండి, ఎలిజబెత్ను ఆదర్శంగా తీసుకొని ఈ నోరు మీ అన్న మాటలు మీరు నోరు మూసుకొని నోరు అదుపులో పెట్టుకొని లైఫ్లో ఇంకోసారి ఇలాంటి పదజాలం వాడకుండా వేరే పదాలు వాడండి. ఎందుకంటే వీ హ్యావ్ థియలాజికల్ డిఫరెన్సెస్. ప్రతి ఒక్క సంఘానికి లేకపోతే ఒక్కొక్క సెక్ట్కి ఈ యొక్క థియాలజీలో తేడాలు ఉన్నాయి. లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్. Let us respect the differences. Nobody is forcing you to praise. Nobody is forcing you to respect Mary in a special way as the Catholics do. But you don't have right to dehumanize, humiliate, use unparliamentary words to a lady blessed among the women, says the Bible. And Elizabeth says, how come the mother of my Savior comes to me? ఆ యొక్క రెస్పెక్ట్ మనం గాబ్రియల్ దూత నుండి నేర్చుకోవాలి, ఎలిజబెత్ నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఫర్దర్ నేను ఇక్కడ వాక్యం పాస్టర్ గారు చెప్పినటువంటి మాట మీకు వినిపించాలనుకుంటున్నాను. అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల మోగోడ ఇప్పుడు ఎక్స్ట్రాలు పోమాక. మళ్ళీ ఎక్స్ట్రాలు పోవద్దు, మనం ఎక్స్ట్రాలు పోకూడదు, మన స్థాయిని మించి మాట్లాడకూడదు. ఆఫ్టర్ ఆల్ దేవుడు లేకపోతే మనం ఎవరు? ఆ దేవుడి వల్ల మనం ఎంతస్తులో ఉన్నాం. ఎక్స్ట్రాలు పోవద్దు, ఎలిజబెత్ అమ్మను చూడు. ఈ టెర్మినాలజీ ఏంటి? ఏం టెర్మినాలజీ? ఈ పదజాలం ఏంటి? ఎలిజబెత్ అమ్మను చూడు దేవదూత అందే, ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కానీ నీకు ఇలాగ నోరు మీ ఎక్స్ట్రాలు చేయొద్దు, మనం ఎక్స్ట్రాలు చేయొద్దు. నేను పాస్టర్ గారితో అన్నను, బట్ లెట్ us అనలైజ్, ఎగ్జామిన్ అవర్ కాన్షియన్స్. మన మనస్సాక్షిని మనం పరిశీలించుకొని మనం ఎక్స్ట్రాలు చేయవద్దు. జకర్యా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీకు సంతానం ఇవ్వబోతున్నాం, ఎలా జరుగుతుంది అన్నాడు. దేవదూత ఏమన్నాడు? నీ నోరు ఎక్స్ట్రాలు పోమాక. మీ బంధువు మాట్లాడు ఎక్స్ట్రాలు, అదొక్కసారి తప్ప. మరియమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అనను. మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మరియమ్మ తల్లే మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి. వాళ్ళు అక్కడ ఎదవలు కొంతమంది నవ్వుతున్నారు. ఆహాహా అంటే నువ్వు గౌరవిస్తున్నావు, మళ్ళీ అవహేళన చేస్తున్నావా? మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి అంటూ వాళ్ళు నవ్వటం. సరే పాస్టర్ గారని మీకు ఒక ప్రశ్న, మీరు తప్పు చేసామని పశ్చాత్తాపడుతున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? ఆర్ యూ ఫీలింగ్ సాడ్ అబౌట్ యువర్ మిస్టేక్ దట్ యూ వన్స్ అపాన్ ఎ టైమ్ యూ యూజ్ దిస్ వర్డ్, ఆర్ యు ఆర్ జస్టిఫైయింగ్ యువర్ మిస్టేక్? దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. మీరు తప్పు చేసాను పశ్చాత్తాపడితే ఓకే, వెరీ గుడ్. కానీ నువ్వేంటి మళ్ళీ ఇక్కడ మరియ తల్లి మరియ తల్లి మరియమ్మ తల్లే మరియమ్మ అంటాం, ఆ పక్కన వాళ్ళు పక్క నవ్వటం, వాళ్ళందరూ మీరు పాడు చేస్తున్నారు. యూ డోంట్ నో థియాలజీ, సారీ టు సే. థియాలజీలో చాలా భాగాలు ఉన్నాయండి. మేరియాలజీ పాస్టర్ గారికి తెలీదు. మేరియాలజీ అంటే స్టడీ అబౌట్ మదర్ మేరీ.
న్యూమటాలజీ, అదొక థియాలజీలో ఒక భాగం. స్టడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ట్రినిటీ, ద్రైఫాల్టిహ్కైట్ అంటాం జర్మన్లో. ట్రినిటీ, త్రిత్వైక సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ. ఈరోజు ఒక వీడియోలో విన్నా, ఎవరో ఒక స్వామీజీ గారు అంటున్నారు, అసలు యావే దేవుడు ముఖ్యం కదా, క్రైస్తవులందరూ యేసు ప్రభుని యేసు యేసు అంటున్నారు ఏంటి, వీళ్ళందరూ నరకానికి వెళ్తారని ఆయన అంటున్నాడు. ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న తెలివి అదే. చూసేవాళ్ళు అనుకుంటే ఏమనుకుంటారు, నిజమే కదా, యావే ప్రభు ముఖ్యం కదా, మళ్ళీ ఏంటి యేసు యేసు అంటున్నారు, అందరూ ఈడియట్స్, స్టూపిడ్స్ అంటే ఎలా ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్? ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, మరియ తల్లి గురించి పూర్తిగా తెలియకుండా, క్రైస్తవుల యొక్క ఆర్సిఎం కథోల యొక్క స్టాండర్డ్ ఏంటో తెలియకుండా, వాళ్ళ యొక్క స్టాండ్ పాయింట్ ఏంటో తెలియకుండా నువ్వేదో అనేసుకొని, నువ్వేదో ఊహించేసుకొని నువ్వు అనేసుకుంటే ఎట్లా? అది చాలా తప్పు. సో దెర్ ఇస్ ఎ మెరియాలజీ ఇస్ దేర్, న్యూమటాలజీ, స్టడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ట్రినిటీ, చర్చ్ హిస్టరీ. మీరు ఈ ప్రసంగంలో పాస్టర్ గారు చర్చ్ హిస్టరీతో కొద్దిగా స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, బాగా చెప్పారు స్టార్టింగ్. యూ రెడ్ ద చర్చ్ హిస్టరీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ సమ్ పాయింట్స్. దెన్ దెర్ ఆర్ ఎస్కోటాలజీ అబౌట్ డెత్ అండ్ రిజరెక్షన్, అదొక సబ్జెక్టు. పునరుత్థానం, మరణం, పునరుత్థానం, కాల్ ఎస్కోటాలజీ. యూకరిస్టిక్ థియాలజీ, లిబరేషన్ థియాలజీ. There are different kinds of theologies. You know one thing, just one thing, and you are ignorant about other things. You are misinterpreting Catholic standpoint of view. మీకు వేరే థియాలజీలో మీకు వేరే అవగాహన లేకుండా దాన్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు పాస్టర్ గారు, మీరు అది తెలుసుకోవాలి. ఇంకా ఫర్దర్ మీకు వరకు నేను ప్లే చేస్తాను చివరి వరకు. అందుకే యేసుక్రీస్తు ఎట్లా ప్రత్యక్షమై చిన్న సంఘమే కానీ ఎక్స్ట్రాలు ఎక్కువ. చిన్న సంఘమే ఆరాధించాల్సిన యేసుక్రీస్తును ఆరాధించకుండా ఎవరిని ఆరాధిస్తున్నారు? ప్రతిదానికి అచ్చిష్ట మరియమ్మ, పునీత మరియమ్మ, ఆ మరియమ్మ, ఈ మరియమ్మ, మా కొరకు ఇలాగా ఆరాధించాల్సిన దేవుణ్ణి ఆరాధించకుండా, ఇది మిస్ఇంటర్ప్రిటేషన్, చాలా తప్పు. ఆరాధన దేవుడికి మాత్రమే చెందుద్ది. ఇక 2 టెర్మినాలజీస్ ఉన్నాయి, మూర్ఖులకి కొంతమందికి అర్థం కాదు. అడరేషన్, వెనరేషన్. అడరేషన్ ఈజ్ డ్యూ ఓన్లీ టు గాడ్. ఆరాధన అనేది దేవునికి మాత్రమే. మరి వెనరేషన్ అంటే గౌరవార్థం, గౌరవం చూపిస్తాం వారి కోసం. కొద్దిగా మన హృదయంలో ఉన్నటువంటి మన ఆనందం, మన సంతోషం, వారి మీద ఉన్న ప్రేమ, ఆప్యాయతని రకరకాలుగా మనం ప్రదర్శిస్తాం. అది వెనరేషన్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కొంతమందికి ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే కొంతమందికి ఇష్టం, ఇందిరాగాంధీ అంటే కొంతమందికి ఇష్టం, రాజీవ్ గాంధీ అంటే మన పొలిటీషియన్స్ కొంతమందికి ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే కొంతమందికి ఇష్టం. ఇలా రకరకాలు వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి. వాళ్ళ పేరు మీద కొన్ని విగ్రహాలు కూడా వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకు స్మరించుకుంటారు, వాళ్ళకు పూలదండ వేస్తారు, కొంతమంది పాలు పోస్తారు. సో దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే, ఆర్సిఎం వారు మరియ తల్లిని ఆరాధించరు. వీళ్ళు ఏమంటారంటే యేసయ్యను పక్కన పెట్టి, మూర్ఖత్వం. యేసయ్యను పక్కన ఎవరు పెట్టరు. ప్లీజ్ పాస్టర్ గారు, జాన్ వెస్లీ పాస్టర్ గారు, ఒక్కసారి మై హంబుల్ రిక్వెస్ట్, ఒక ఆదివారం రోజున క్యాథలిక్ చర్చికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనండి. అర్థమవుతుంది కదా? ప్లీజ్ గో అండ్ అటెండ్ ఏ సండే హోలీ మాస్ in a Catholic church. You will get illumination, you will get erleuchtung, అంటే you will get enlightenment. ఒక్కసారి ఈ సోద ఆపండి, ఒకసారి చర్చికి వెళ్ళండి, చర్చిలో చూడండి, ఒక ఆదివారం పూజలో పాల్గొనండి. ఆదివారం పూజలు ఎక్కడ మరియ తల్లిని ఆరాధించడం అనేది ఏమి ఉండదు. అసలు ఆ పదమే తప్పు అంటున్నాం మేము. యూ డోంట్ నో ద థియాలజీ. మీరు వెళ్ళి ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొనండి. దివ్య బలి పూజ ఏంటి? ఆదివారం 1 గంట, గంటన్నర ఉంటుంది. పూజకి వెళ్ళండి. ఏముంటుంది దాంట్లో? పితాపుత్రతో ప్రారంభిస్తారు, తర్వాత పశ్చాత్తాప సాంగ్యం ఉంటుంది, ఎందుకంటే పవిత్రతతో పూజలు అడుగు పెట్టాలి. తర్వాత మహిమ గీతం పాడతారు దేవదూతల వలె. తర్వాత దివ్య పట్టణాలు, వాక్య పరిచర్య ఉంటుంది. 3 పట్టణాలు చదువుతారు. ఒకటి పాత నిబంధన నుంచి,
తర్వాత నూతన నిబంధన పౌలు గారు లేఖల నుంచి, లేకపోతే న్యూ టెస్టిమెంట్లో. మూడోది సువిశేషాలు. మనకున్న 4 సువిశేషాల్లో ఒక సువిశేషం చదవబడుతుంది. ఈ 3 పట్టణాలని గురువు వివరిస్తారు. సో లిటర్జీ ఆఫ్ ద వర్డ్, లిటర్జీ ఆఫ్ ద యూకరిస్ట్ టేబుల్. తర్వాత పట్టణాలు అయిన తర్వాత అర్పణ సాంగ్యం. అలనాడు ప్రభు 5 చేపలు 2 చేపలను, లేకపోతే కడరాత్రి భోజనములో ఏ విధంగా ఆ కడరాత్రి భోజనంలో ప్రభు ఎలా సమర్పించారో అప్పద్రాక్ష రసాలు గురువు అలా సమర్పిస్తారు. తర్వాత హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న పాట పాడబడుతుంది. తర్వాత నడిపూజలోకి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్లు అప్పద్రాక్షలు సమర్పించిన తర్వాత అవి స్వీకరిస్తారు. ప్రభు మన హృదయంలోకి వస్తారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనంలో అంటారు కదా, 6:56. ఎవరైనా నన్ను భుజించి నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసినచో నేను వాని వద్దకు వత్తును, అతడు నా యందు ఉండును. ఇఫ్ యు రిసీవ్ మై బాడీ అండ్ బ్లడ్ ఐ విల్ అబైడ్ ఇన్ యూ, యూ విల్ అబైడ్ ఇన్ మీ. తర్వాత క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా అన్న ఒక పాట కానీ ప్రార్థన కానీ ఉంటుంది. తర్వాత గురువు తుది బ్లెస్సింగ్స్ ఇస్తారు. లాస్ట్లో మరియ తల్లి పాట ఒకటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ గంటన్నరలో ఎక్కడ కూడా మరియ తల్లి ఆరాధన అనేది ఉండదు. ఇంత మూర్ఖులా మీరు? ఇంత స్టూపిడ్సా మీరు? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? తెలియకుండా తప్పుడు బోధ ఎందుకు చేస్తున్నారు? వై ఆర్ యూ పాయిజనింగ్ ద పీపుల్స్ మైండ్? యూ అటెండ్ ద చర్చ్ అండ్ దెన్ యూ రెస్పాండ్ టు మీ. ఆదివారం గుడికి వెళ్ళండి, ఆదివారం అక్కడ ఆరాధనలో పాల్గొనండి. ఎక్కడైనా మరియ తల్లి యొక్క ప్రస్తావన అంటే మేము 1-2 చోట్ల పేరు వస్తుంది, అది మనం ఎస్కేప్ అవ్వలేం. దట్ ఈస్ అ హిస్టరీ. హిస్టారికలీ ఈజ్ ద సన్ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్. యూ కెనాట్ ఎస్కేప్ దట్ ట్రూత్. కాబట్టి నా కోరిక, నా యొక్క విజ్ఞాపన, మై హంబుల్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్, సార్ రెవరెండ్ పాస్టర్ జాన్ వెస్లీ గారు, please visit once a Catholic church and attend Sunday Mass. I am telling again and again, Sunday Mass you attend and see the liturgy, see the order of the Catholic rite, and then you analyze whether Catholics are pushing aside Jesus and keeping Mary in the center. No. For us, Jesus is main. Jesus is a savior. Jesus a bridge maker between God and us. Don't misunderstand and don't misinterpret the theology. దైవ కుమారుడైన క్రీస్తుని నేను ఇక్కడ ఎట్లా కనబడ్డాడు వాళ్ళకి? దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, మొదటి మాట శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రభు. సరే, ఇంకా పాస్టర్ గారు ఇదొక దాంట్లో ఏమన్నారంటే, ఎప్పుడు అశిష్ట మరియమ్మ అంటే మీరు మర్చిపోండి, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరియమ్మ గారు ఏం చెప్తున్నారు ఆ ప్రార్థన తెలుసా మీకు? అశిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం అందున ప్రార్థించమ్మా. అమ్మా నువ్వు ప్రార్థన చేయమ్మా అంటున్నావు. అది అర్థం కావట్లేదా? ఆ పాయింట్ బుర్రకు ఎక్కట్లేదా? వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ గివ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ప్రే ఫర్ మీ. అమ్మా నా కొరకు ప్రార్థన చేయమ్మా అంటున్నాం. తప్పే ఉంది దాంట్లో? అమ్మా నా కోసం ప్రార్థన చేయి. ఎందుకు బైబిల్లో ఏమన్నారు? నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అని బైబిల్లో రాయబడి ఉంది కదా. మరియ తల్లి నీతిమంతురాలు, ఆయన కన్న తల్లి. అమ్మ నువ్వు నా కోసం ప్రార్థన చేయమంటే తప్పే ఉందండి. మీరు వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, జాన్ వెస్లీ పాస్టర్ గారండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయని అని అంటలేదా? లేదా పాస్టర్ గారండి మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయని అంటలేదా? పాస్టర్ గారు నేను పరీక్షలకు వెళ్తున్నాను ప్రార్థన చేయని అని అంటలేదా? పాస్టర్ గారండి నాకు ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ప్రార్థన చేయని అంటలేదా? మరి అదే బుద్ధి అదే జ్ఞానం ఇక్కడ ఎందుకు లేదు? అంటే మరియ తల్లి కంటే గొప్పవాళ్ళ పాస్టర్ గారులు, ఫాదర్లు, బిషప్లు కాదు కదా. ఆ తల్లికి ఆ ప్రాధాన్యత ఉంది. ఆమెకు పవిత్రతను గౌరవిస్తున్నాం. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపును గౌరవిస్తున్నాం. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి హోదాని గౌరవిస్తున్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరియ అంటున్నారు, మళ్ళీ తర్వాత ఏమని మరియ తల్లి లేకపోతే యేసయ్య ఉన్నాడో లేడో అంటారు ఈ క్యాథలిక్స్ అంటున్నారు. అక్కడ ప్రశ్న
మరియ తల్లి లేకపోతే యేసయ్య ఉంటాడా ఉండడా, అది కాదు ప్రశ్న. ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఇఫ్ మేరీ వర్ నాట్ టు బి దేర్, జీసస్ విల్ నాట్ బి దేర్. నో, దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. వాట్ ద క్యాథలిక్స్ అప్రిషియేట్ ఈస్ షీ గాట్ ద ఛాన్స్. ఆమెకు ఆ ధన్యత లభించింది, ఆమెకు ఆ భాగ్యం వచ్చింది, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దాన్ని మనం చూడాలి ప్రియులారా. ఆమెకు ఇప్పుడు మనం ఎంతోమంది ఉన్నారు స్త్రీలు, కానీ ఆ స్త్రీలందరిలో కల్లా దేవుడు ఆమెకు ఆ ధన్యత ఇచ్చాడే, అది గొప్పతనం. అది దేవుడిచ్చిన గొప్పతనం. ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే పిలుచుకున్నాడు, ఆయనే తన మహిమలో భాగం ఇచ్చాడు. హూ ఆర్ యూ అండ్ హూ ఎమ్ ఐ టు క్వశ్చన్ దట్ గ్లోరీ గాడ్ వాట్ హీ గేవ్ టు హెర్. ఇది మర్చిపోకూడదు ప్రియులారా. రోమీలకు రాసిన లేఖలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది ప్రియులారా. మీ కొరకు అది నేను చదివి వినిపించాలనుకున్నా. రోమీలకు రాసిన లేఖ మరియ తల్లి ఎన్నిక గురించి చాలా బాగా అక్కడ చెప్పబడింది ప్రియులారా. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనం. లెటర్ టు రోమన్స్ చాప్టర్ 8 verse 30. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. వారిని నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఇది మరియ తల్లి గురించి స్పష్టంగా రాయబడిన మాట ప్రియులారా. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలుచుకున్నాడు. కొందరిని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని పిలిచాడు. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేశాను. ప్రైజ్ ద లార్డ్. హీ మేడ్ దెమ్ రైచియస్. హీ కాల్డ్ దెమ్, హీ మేడ్ దెమ్ రైచియస్. నీతిమంతులుగా చేయుటయే కాదండి, వారికి తన మహిమలో పాలు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లికి చాలా చక్కగా ఇది అనువదించవచ్చు ప్రియులారా. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, తాను దేవుడు వారిని పిలుచుకున్నాడు, వారిని నీతిమంతులుగా చేశాడు, వారికి తన మహిమలో పాలు ఇచ్చాడు. మేరీ వాజ్ కాల్డ్, మేరీ వాజ్ మేడ్ రైచియస్, అండ్ మేరీ వాజ్ గివెన్ గ్లోరీ, ఏ పార్ట్ ఇన్ హిస్ గ్లోరీ. అది దేవుని ఎన్నిక, అది దేవుని ఏర్పాటు. దాన్ని చూసి మనం అసూయపడవసరం లేదు, దాన్ని చూసి మనం ఏదో అల్లాడిపో అవసరం లేదు. అది దేవుని ఏర్పాటు. దేవుడు ఆమెకు ఆ ధన్యత ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం గౌరవిస్తున్నాం. కాబట్టి ఆరాధన కాదు, వెనరేషన్, గౌరవించటం. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేకులు జరుగుతాయేమో, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ చేస్తున్నారేమో బహుశా తెలియని వాళ్ళు, అది మనం కరెక్ట్ చేయొచ్చు. కానీ రోమన్ క్యాథలికులు ఎలా చేస్తున్నారు, యేసయ్యని పక్కన పెట్టేస్తున్నారు. నో, ప్లీజ్ అటెండ్ సండే మాస్, అటెండ్ సండే మాస్, అటెండ్ సండే మాస్. జాన్ వెస్లీ పాస్టర్ గారండి, నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి ఒకసారి క్యాథలిక్ చర్చిలోకి వెళ్ళి క్యాథలిక్ సండే మాస్లో పాల్గొనండి, లేకపోతే సండే మాస్ చూడండి. ఓకే, మీరు పెద్ద పాస్టర్ గారు కాబట్టి మీరే ఒక ఆర్సన్ గుడిలోకి వెళ్తే మీకు బాగోదు అనుకుంటే యూట్యూబ్లో చూడండి, ఒక పూజను చూడండి, ఏ విధంగా పూజా క్రమం ఉందో చూడండి. నేను చెప్పే కదా, ఫస్ట్ ప్రవేశ క్రమం, ప్రవేశ గీతం ఒకటి పాడతారు, తర్వాత పశ్చాత్తాప సాంగ్యం. మరి ఈ యొక్క పవిత్ర పరమరహస్యంలో కాలు పెడుతున్నాం కాబట్టి మళ్ళీ మనం శుద్ధి చేసుకోవడానికి పాపమన్నింపు సాంగ్యం, తర్వాత గ్లోరియా పాట ఉంటుంది, తర్వాత ఒక ప్రార్థన ఉంటుంది, తర్వాత వాక్య పరిచర్య ఉంటుంది, వాక్య 3 పట్టణాలు ఆలకిస్తాం, ప్రసంగం ఉంటుంది, తర్వాత అర్పణ పాటలు ఉంటాయి, తర్వాత అప్పదరాక్షాల సమర్పణ ఉంటుంది, పరిశుద్ధుని పాట పాడతాం, తర్వాత సర్వేశ్వరుని గొర్రెపిల్ల పాడతాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల కంటే ముందు అప్పదరాక్ష రసాలు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం అన్న మాటలు వింటాం. తర్వాత మనం స్వీకరిస్తాం. ఈ విధంగా ప్రియులారా సాంగ్యం ఒకటి ఉంది, బీ నాలెడ్జబుల్. సార్ చిన్న చిన్న మిస్టేకులు జరుగుతున్నాయి అంటలా నేను, కొన్నిసార్లు జరుగుతాయి, అవి ఖండిద్దాం, అవి క్రమపరుచుకుందాం, సరి చేసుకుందాం. అంతేగాని ఒక జనరలైజేషన్ చేసేసి నోరు ముయ్, ఈ ముయ్ అనే మాటలు తగ్గించుకోండి, ఎక్స్ట్రా చేయొద్దు. అది మీకు మంచిది కాదు, మీ స్థాయికి మంచిది కాదు. మీరు చాలా గొప్పవాళ్ళు, మీ యొక్క స్థాయికి, మీ అంతస్తుకు తగిన విధంగా ఉండాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పాస్టర్ గారు. ఐ లైక్ యువర్ సింగింగ్, ఐ లైక్ యువర్ వర్షిప్, యు ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్, యు ఆర్ లీడింగ్ ద పీపుల్.
బట్ ఐఎమ్ టెల్లింగ్, కొన్నిసార్లు మనం తెలియకుండా సైతాను మనలో ప్రవేశించి మనలో గర్వం అహంకారం ఇచ్చి ఎలా ఉంటుందంటే, సౌలు గుర్రం మీద వెళ్తున్నాడు కదా, ఆయన నమ్ముకున్నదే ఆయన తెలుసుకున్నదే సత్యం అనుకుని గుర్రం మీద వెళ్తా ఉంటుంటే, సౌలు నువ్వు వేళ నన్ను హింసిస్తున్నావు అనటానికి ముందు సౌలు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఎందుకు? కాలు పెట్టి ఎగిరి తన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య తంతే గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. గుడ్డోడయ్యి మీరెవరు ప్రభు అన్న. మనకు ఆ స్థాయి రాక మునిపే, మనలో గర్వం అహంకారం పెరగక మునిపే సరి చేసుకోండి. దేవుని తల్లితో చెలగాటం వద్దు, నిప్పుతో చెలగాటం వద్దు. వేరే వాళ్ళంటే ఓకే, లీవ్ ఇట్. బట్ వెన్ యూ స్పీక్ అబౌట్ మేరీ, మదర్ ఆఫ్ గాడ్, బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ, be careful. Take care of your tongue. Take control of your tongue. This is my humble request. చాలా పద్దాక పరిశుద్ధ మరియమ్మ అంటున్నారు, లేకపోతే అశిష్ట మరియమ్మ అంటున్నారు. నేను చెప్పే కదా, అన్న ఏమన్నారు? మా కోసం ప్రార్థించమ్మా అన్నాం. ఒక పాస్టర్ గారిని ఎలా అడుగుతామో, ఒక గురువుని ఎలా అడుగుతామో, లేదా ఒక మాస్టర్ గారిని ప్రార్థించమా అని ఎలా అడుగుతామో, వాళ్ళని అడిగితే తప్పు లేదు. పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటే తప్పు లేదు. పాస్టర్ గారు మాకు డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే తప్పు లేదు, లేకపోతే ఎవరికైనా. కానీ మరీ తల్లి మాత్రం ప్రార్థన చేయమని అడగకూడదు. ఎందుకు? మీరు మరీ తల్లి కంటే గొప్పోళ్ళు, మరీ తల్లి కంటే నీతిమంతులు, మరీ తల్లి కంటే దయాప్రాప్తులు. అదే మీ ఆర్గ్యుమెంట్. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. వీఆర్ రిక్వెస్టింగ్ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ. నీతిమంతులు ప్రార్థన శక్తి ఉంటుంది కాబట్టి. అయినా మరీ తల్లి మనం ఏం దేవుని దగ్గర దూరం ఏం చేయదు. ఆమె మెసేజ్ ఒకే ఒక మాట. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మరీ తల్లి ఏమంటుంది? యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్టు చేయుడు. అంటే యేసయ్య ఏం చెప్తాడో అది చేయండి అని మరీ తల్లి అంటది. మరి తల్లి ఇప్పుడు తల్లికి కొడుక్కి పోట్లాట పెట్టొద్దు, అది మూర్ఖులు చేసే పని. తల్లి ఎప్పుడు కొడుకంటే కొడుకుని కింద అది అనకొట్టాలనుకోకూడదు. తల్లి ఏం కోరుకుంటుంది? నాకంటే నా బిడ్డ ఇంకెక్కువగా ఉండాలనుకుంటుంది. కుమారుడు ఏమనుకుంటాడు? నాకు దండ వేసినా అయిపోయినా పర్వాలేదు, నాకు షాల్ వేసినా అయిపోయినా పర్వాలేదు, నా తల్లికి పూలదండ వేస్తే నాకు అదే ఆనందం అనుకుంటాడు. మనం ఇంక క్రికెట్ మైండ్ నుంచి బయటకు రావాలండి. మన తల్లిని గౌరవిస్తే కొడుకు సంతోషం. ఒక ఉదాహరణ ఇస్తాను. మనకి లెటెస్ ఒక ఉదాహరణ ఇస్తున్నామంటే మీకు అర్థం అవ్వాలని పొలిటికల్ లైఫ్ నుంచి ఒక ఉదాహరణ ఇస్తున్నా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. ఎవరైనా ముందు రాహుల్ గాంధీ గారికి యువకులు కొందరు సన్మానం చేశారు అనుకోండి ఒక సభలో, అందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత కొందరు మహిళా మండల సభ్యులు వచ్చి వాళ్ళ తల్లి కూడా ఇక్కడ ఉంది, ఆమె కూడా మనం ఒక సన్మానం చేద్దామంటే ఒకేసారి రాహుల్ గాంధీ ఆపండి, నేను ఇక్కడ ఉండగా నా అమ్మకు దండేస్తారంటారా? నో నో నో, హీల్ ఫీల్ హ్యాపీ. నా తల్లికి కూడా దండేసిన హ్యాపీ ఫీల్ అవుతారు. మీరే ఉన్నారు, అది పాస్టర్ గారు ఉన్నారు, జాన్ వెస్లీ గారు పాస్టర్ గారు ఉన్నారు. వారికి సన్మానం చేసిన తర్వాత వారికి జన్మనిచ్చిన తల్లి ఇక్కడ ఉన్నారని ఆమెను గౌరవంగా స్టేజ్ మీద పిలిచి ఒక దండేస్తే జాన్ వెస్లీ పాస్టర్ గారికి కోపం వస్తుందా? పాస్టర్ గారికి అసూయ వస్తుందా? ఆయన సంతోషపడతారు. ఇప్పుడు జనాలు కూడా ఎందుకు వేస్తున్నారు దండ? మన పాస్టర్ గారు, జాన్ వెస్లీ పాస్టర్ గారు చేసే సేవ నచ్చి, వారు పాటలు పాడే విధానం, ఆ వర్షిప్ ఆరాధన నచ్చి వాళ్ళు తమ అభిమానాన్ని, తమ ప్రేమను తమ తల్లి మీదకి చూపిస్తున్నారు. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, ఎంతో సేవ చేశారు. ఆయన గురించి మాట్లాడుతుంటాం, ఆయన గురించి మాట్లాడి తర్వాత ఆయన తరపున కొన్ని ఒక ఫోటోగ్రాఫ్, ఒక స్వరూపం ఎక్కడైనా పెట్టి గుర్తించుకుంటే తప్పే ఉంది. అయితే ఎందుకు పద్దాక యేసన్న గారు అంటున్నారు, ఆయన స్టోరీ అయిపోయింది అంటామా? లేదు కదా. ఆయన స్మరించుకుంటాం, నీతిమంతుల్ని ధ్యానం చేసుకుంటాం, వాళ్ళని తలంచుకుంటాం కూడా మనకు ఒక రకంగా మంచిదే. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాలకి యేసన్న వ్యవస్థాపకులు, హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారు కదా, వారిని పదే పదే తరతరాలు గుర్తుంచుకుంటుంది, తప్పులేదు. వారిని గుర్తుంచుకోవడానికి కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలకు ఇప్పుడు కాకపోయినా ఎక్కడో ఒక చోట ఒక స్తూపమో ఒక స్వరూపమో పెడతారు. వీళ్ళు ప్రస్తుతం వాళ్ళు చేయకపోయినా రాబోయే జనరేషన్స్కి ఆయన ఒక ఐకన్గా మిగిలిపోతారు, ఒక పునీతుడిగా మిగిలిపోతారు. ఆ సంస్థలో వాళ్ళు అలా గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఈ హోసన్న మినిస్ట్రీస్లో
యేసుప్రభుని పక్కన పెట్టేశారు, పద్దాక ఏసన్నా అని ఏసన్న గారిని అంటున్నారంటే అది పొరపాటు. ఆ లిమిటేషన్స్ క్లియర్గా ఉండాలి. చాలా టైం అయిపోయింది ప్రియులారా, మీరు ఇప్పుడు దాకా ఓపికగా విన్నారు. ఇంకా మిగిలిన 2 పాయింట్స్ ఏంటంటే, యోసన్న గారు అన్నారు నాకు ఆర్సెన్ వరల్డ్ అంటే చాలా ఇష్టం ఒక విషయంలో. ఎందుకంటే అది ఏసన్న గారు అన్నారని పాస్టర్ గారు చెప్పారు, ఆయనకు కూడా ఇష్టమే అన్నారు. ఎందుకంటే నెంబర్ 1 ఏసన్న గారికి జ్ఞానస్నానం ఇచ్చింది విలియం బౌటర్, ఒక ఆర్సిఎం బిషప్ గారు. కాబట్టి ఆయన ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాడు. రెండోది పాస్టర్ గారు ఏమంటున్నారంటే ఆర్సిఎం వాళ్ళు మళ్ళీ ఇశ్రాయేల్ దేశంలో మరి ఆ హోలీ ల్యాండ్, ఆ ప్రదేశాన్ని, యేసయ్య సమాధిని, పశువుల పాకని, మార్తా మరియములు ఉన్న ఇల్లుని, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు జరిగినట్టు ఆ స్థలాన్ని, వాటిలన్నిటినీ ఆర్సిఎం వారు కొనేశారు. వాళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళు మంచి మనసుతో దాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు, పొగిడారు. ఇది చాలా ఆనందనీయకం, ఎందుకంటే వాళ్ళు ఎక్నాలజీ చేస్తున్నారు. కానీ ఈ చేసే సమయంలో ఒక మాట నాకు నచ్చలా. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి కొన్నారు అంటున్నారు. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి కొన్నారు. మీరు మీ మాటలోనే వినండి ఆ మాట. అన్ని ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కనుక వాళ్ళు ఆ స్థలాలన్నీ కొని జాగ్రత్తగా పెద్ద 5 రొట్టెలు 2 చేపలు పెట్టింది. అండ్ ధన్యతల కొండ, అవన్నీ ఆర్సిఎం వాళ్ళే డబ్బులు పెట్టి కొని వాటన్నిటి మీద పెద్ద పెద్ద చర్చిలు కట్టి ఇప్పటికీ వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళు వాటన్నిటిని కాపాడుతూ ఉన్న కాపలాదారులు మంచి మనసుతో కాపాడుతున్నారు అన్నమాట. అది ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా పాస్టర్ గారు చాలా నిష్పక్షపాతంగా వితౌట్ ఎనీ పార్షియాలిటీ ఇక్కడ పొగుడుతున్నారు. ఆర్సిఎం వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు, మంచి మనసుతో కాపాడుతున్నారు అన్నారు. అక్కడ నాకు నచ్చనటువంటి ఈ రెండో విషయం ఏంటంటే ఏమంటున్నారంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కొన్నారు. విన్నారా మాట? డబ్బు ఉంది కాబట్టి కొన్నారు అంటే దాని అర్థం ఏంటి? డబ్బు ఉందో బట్టి మీ మాటలోనే వినండి. అది నాకు ఇక్కడ ఈ విషయంలో మీతో నేను చెప్పాలనుకున్న మాట ఏంటో ఒక చిన్న కరెక్షన్ నేను చెప్పాలనుకున్నాను. పశువులు పాకే కానీ, మార్తా మరియ లాజరు వాళ్ళ ఇల్లు, అన్నీ ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కనుక వాళ్ళు ఆ స్థలాలు, డబ్బులు ఉండేది కాబట్టి వారు ఆ స్థలం కొన్నారు. ఇప్పుడు ఏసన్న గారు చాలా హోసన్న మినిస్ట్రీస్లో చాలా గుళ్ళు కట్టారు. ఏసన్న గారి దగ్గర డబ్బు చాలా ఉంది కాబట్టి గుళ్ళు కట్టారు అంటే బాగుంటుందా? ఏసన్న గారికి దేవుని మీద ప్రేమ ఉంది. ఆయన యొక్క హృదయం, ఆ యొక్క స్పందన, హృదయ స్పందన యేసయ్యే కాబట్టి రాశారు కదా, యేసయ్య నా హృదయ స్పందన అనే పాట. ఆయన హృదయ స్పందన యేసయ్య కాబట్టి తనకున్న మొత్తాన్ని వెచ్చించి గుళ్ళు కట్టారంటే బాగుంటుందా? డబ్బు ఉంది కాబట్టి కొన్నారంటే యు ఆర్ టేకింగ్ అవే ద క్రెడిట్. డబ్బు ఉంటే కాదండి, డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. మీరు మర్చిపోయింది ఏంటంటే పాస్టర్ గారు అండి, డబ్బే కాదు, చాలామంది రక్తాన్ని కార్చారు ఆ హోలీ ల్యాండ్ కోసం. చాలా యుద్ధాలు చేశారు. సరే, యుద్ధం మంచిదా తప్ప అది వేరే స్టోరీ, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. బట్ దే షట్ దేర్ బ్లడ్, దే గేవ్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద హోలీ ల్యాండ్. నా క్లాస్మేట్ ఒక ఆయన అమెరికా నుంచి ఇప్పటికీ హోలీ ల్యాండ్కి భద్రత కొరకు ప్రతి సంవత్సరం కొంత డబ్బు ఆ హోలీ ల్యాండ్కి పంపిస్తూ ఉంటారు. సరే, హోలీ ల్యాండ్ క్యాథలిక్లు కాపాడారు అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయండి. డబ్బు అందరికి ఉంది కదా. క్యాథలిక్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కాదు, వాళ్ళ దగ్గర ప్రేమ ఉంది కాబట్టి, తమ జీవితాన్ని ప్రభువుకు సమర్పించారు కాబట్టి. చాలామంది గురువులు, బిషప్లో, కన్య స్త్రీలు, సామాన్య ప్రజలు ఆ పవిత్ర భూమి కొరకు రక్తం కార్చారు, ప్రాణాలను సమర్పించారు. లేకపోతే ఈరోజు మీరు చెప్పినట్లు వాటిని సందర్శించుకోవడానికి మనకు ఆ స్థలాలు ఉండేవి కావు. కాబట్టి నా యొక్క సెకండ్ కరెక్షన్ నేను మీకు కోరేది ఏంటంటే డబ్బు ఒకటే కాదండి, ప్రేమ ఉంది.
ఆ కమిట్మెంట్ ఉంది, ఆ డెడికేషన్ ఉంది, ఆ ఆరాధన భావం ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవాలని వాళ్ళకున్న డబ్బు ఒకటే కాదు, తమ శ్రమని, తమ శక్తిని, తమ బలాన్ని, తమకున్నటువంటి ఎవ్రీథింగ్, తమ టైమ్, ఎనర్జీ, మనీ, ఎవ్రీథింగ్ దే ఇన్వెస్టెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద హోలీ ల్యాండ్. కాబట్టి డబ్బు ఒకటే కాదు, మిగతాది కూడా గుర్తుంచుకోండి. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పాస్టర్ గారు ఒక కామెంట్ చేశారు. ఈ యొక్క బిషప్లు, పోపు గారులు వచ్చేసి క్రైస్తవుల్ని సర్వనాశనం చేశారు అంటున్నారు. వెరీ స్వీపింగ్ స్టేట్మెంట్. చాలా తప్పిది. పోపు గారులు, బిషప్ గారు వచ్చేసి క్రైస్తవుల్ని సర్వనాశనం చేశారు అంటున్నారు. మీకోసం ఆ పాయింట్ కూడా మీకు వినిపించాలనుకుంటున్నాను. దీంతో మనం ముగించుకుందాం ప్రియులారా. కొంచెం ఓపికగా దయచేసి ఆలకించండి. అంటే కొన్ని మాటలు నోరుండగానే ఎలా పడితే అలా అనకూడదు. ఎప్పుడైతే కథోలిజం, యూదాయిజం రెండు కలిశారో క్రైస్తవుల్ని సర్వనాశనం చేయడానికి పోప్, బిషప్, ఆర్చ్ బిషప్ ఇట్లాంటి వ్యవస్థల్ని క్రైస్తవులోకి జొప్పించారు. ఇది ప్రక్కన పెడితే చూడండి, స్వీపింగ్ స్టేట్మెంట్ చూడండి. కథోలిసిజం, జుడాయిజం రెండు కలిసి పోపు గారిని, బిషప్ గారిని ఏర్పాటు చేసి క్రైస్తవుల్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు దాకేమో ఆ పవిత్ర భూమిని కాపాడారు అన్నారు. ఎవరు కాపాడారు? ఎవరైనా ఒకళ్ళు లీడర్షిప్ తీసుకోవాలి కదా. మరి అలనాడు పోపు గారులు, బిషప్ గారులు వాళ్ళ వివాహం లేదు కాబట్టి ఇదే శ్రద్ధగా పెట్టుకొని హోలీ ల్యాండ్లో అవి కాపాడడం కోసం ప్రాణాలను అర్పించారు. ఆ పక్కన మీరే పొగుడుతున్నారు. ఈ సంస్థలు లేకపోతే ఇప్పుడు ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ స్టార్ట్ చేశారండి. దానికి ఒక నిర్వాహకులు ఉండాలి కదా, ఒక లీడర్ ఉండాలి కదా. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ నడవడానికి ఒక చైర్మన్ ఉండాలి, ఒక స్టీరింగ్ కమిటీ ఉండాలి, ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ నడపడానికి ఒక ప్రిన్సిపల్ ఉండాలి కదా, లేదా ఒక క్లాస్ టీచర్ ఉండాలి కదా. అది అర్థం చేసుకోతే ఎట్లా? ఒక లీడర్షిప్ ఉండాలి. ఇప్పుడు ఆ లీడర్షిప్ ఉంది కాబట్టి, లేకపోతే ఆ సంస్థలు ఉన్నాయి కాబట్టి, మగవారికే కాదు, పురుషులు, ఆడవాళ్ళు కూడా సంస్థలు ఉన్నాయి. సిస్టర్స్ ఉన్నారు, మదర్ తెరేసా గారు ఉన్నారు. ఇప్పుడు మరి మనకంటే ఇప్పుడు పాస్టర్ జాన్ వెస్లీ గారి కంటే కూడా లక్షల్లో, మిలియన్స్లో ప్రజల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఎక్కువ ప్రసంగాలు చేయలా, ఎక్కువ పాటలు వాళ్ళ మదర్ తెరేసా గారు సేవాభావంతో దేవుని చెంతకు చాలామందిని తీసుకొచ్చారు. సో ఇది స్వీపింగ్ స్టేట్మెంట్. పోపు గారులు, బిషప్ గారులు వచ్చేసి క్రైస్తవ మొత్తాన్ని నాశనం చేశారంటే నో, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు కూడా ఒక అధినేతగా ఉన్నారు. ఒకళ్ళు వచ్చి హోసన్న మినిస్ట్రీస్ని ఏసన్న గారు స్థాపించిన తర్వాత కొంతమంది లీడర్స్ని పెట్టారు. ఆయన తర్వాత వచ్చిన తర్వాత సంస్థ అంతా పాడైపోయిందంటే మీకు ఎలా ఉంటుంది? తప్పు కదా. ఒక లీడర్ కావాలి, ఒక నాయకుడు కావాలి. ఒకే మంద, ఒకే జ్ఞానస్నానం, ఒకే సంఘం ప్రభు అంటారు కదా. కాబట్టి ఇది మంచిది కానీ నాశనానికి కాదండి. సరే, అప్పుడప్పుడు చరిత్రలో కొన్ని తప్పులు జరిగినాయి, నేను తప్పులు జరగట్లేదు అంట్లా. ఇప్పుడు ఉన్న పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయారు. జాన్ పాల్ II పోపు గారు ఎంత సేవ చేశారు. బెనడిక్ట్ XVI పోపు గారు, వీళ్ళందరూ తిరుసభ కోసం ప్రాణాలు అర్పించారు, రక్తం కార్చారు. దయచేసి డోంట్ పాస్ స్వీపింగ్ స్టేట్మెంట్స్. మీరు చర్చి హిస్టరీ చదవండి, తప్పులేదు. మేరియాలజీ చదవండి, న్యూమటాలజీ చదవండి, ఎస్కటాలజీ చదవండి, ద్రైఫాల్టికై ట్రినిటీ చదవండి. ఇంకా దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ సేవను ఆశీర్వదించాలని నేను మీకంటే చిన్నవాడిని, కానీ నా స్పందన నేను చెప్తున్నాను. మీరంటే నాకు ఇష్టం, అభిమానం. కానీ నా చిన్న కోరిక, నాలుకను కొంచెం అదుపులో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ సార్, ప్రే ఫర్ మీ ఆల్సో. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, మాలో చిన్న తప్పులు ఉన్నట్లయితే క్షమించండి. మేమందరం మానవులం, బలహీనులం. కొన్నిసార్లు సైతాను యొక్క శోధనకు లొంగిపోతూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. ప్రభువా, నీ తల్లి ఎంతో ధన్యురాలు. ఆమెను బట్టి మేము మా యొక్క నోటి మాటను ఇష్టం వచ్చినట్లు వాడకుండా తల్లికి ఇవ్వాల్సిన గౌరవం, తగిన గౌరవం ఇస్తూ, నోరు మీ అలాంటి మాటలు కాకుండా మేము తగ్గి హంబుల్గా ఉంటూ, గాబ్రియేలు దూత గౌరవించినట్లుగా, ఎలిజబెత్ అమ్మ గౌరవించినట్లు నీ తల్లిని గౌరవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. అమ్మ మరియమ్మ గారు మా కొరకు ప్రార్థించండి.
ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.